రేణుకాస్వామి అనే ఫ్యాన్ హత్య కేసులో నిందితులుగా ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్, ఆయన ప్రియురాలు నటి పవిత్ర గౌడలను పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి వారు ప్రస్తుతం బెయిల్పై బయట ఉండగా దాన్ని గురువారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో అప్రమత్తమైన బెంగళూరు పోలీసులు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే పవిత్ర గౌడ, దర్శన్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పవిత్రను ఆమె ఇంట్లోనే పోలీసులు అదుపులోకి తీసుకోగా దర్శన్ అరెస్టు సమయంలో మాత్రం హైడ్రామా నడిచింది. దర్శన్ బెంగళూరులోని హొసకెరహెల్లిలో తన భార్య ఇంటికి వెళ్లి మీడియా నుంచి తప్పించుకునేందుకు ఎగ్జిట్ గేట్ ద్వారా లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తోంది. తన భార్య, కుమారునితో కలిసి మాట్లాడుతుండగా పోలీసులు ఎంట్రీ ఇచ్చి దర్శన్ ను అదుపులోకి తీసుకున్నారు. తన అభిమాని అయిన రేణుకాస్వామి అనే వ్యక్తిని దర్శన్ అత్యంత కిరాతకంగా హత్య చేయించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన ప్రియురాలైన నటి పవిత్ర గౌడకు రేణుకాస్వామి అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తున్నాడన్న కోపంతో దర్శన్ అతడిని దారుణంగా హత్య చేయించాడు. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ సహా 15 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. దర్శన్ రేణుకాస్వామిపై అత్యంత పాశవికంగా దాడి చేసినట్టు విచారణలో తేలింది. అతడికి కరెంట్ షాక్ కూడా పెట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. కొంతకాలం జైలులో ఉన్న దర్శన్ అనారోగ్య కారణాలు చూపించి మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో దర్శన్, పవిత్ర గౌడ కొంతకాలంగా బయటే ఉంటున్నారు. అయితే కర్ణాటక హైకోర్టు వారిద్దరికీ బెయిల్ ఇవ్వడాన్ని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ బెయిల్ రద్దుపై పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కర్ణాటక హైకోర్టు తీరుపై అసహనం వ్యక్తం చేసింది. వారికి బెయిల్ ఇచ్చేందుకు సరైన కారణాలు లేవంటూ బెయిల్ తీర్పును రద్దు చేసింది. చట్టం ముందు అందరూ సమానులేనని పేర్కొంటూ వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా కస్టడీలో దర్శన్కు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం లేదని జైలు అధికారులకు సూచించింది. నిందితులకు జైలులో లగ్జరీ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని జైలు సూపరింటెండెంట్ని హెచ్చరించింది కోర్టు.